ఖమ్మం జిల్లాలో ఆర్టీసీ బస్టాండ్లు కిక్కిరిసిపోతున్నాయి. సంక్రాంతి పండుగకు సొంత ఇంటికి తరలుతున్న ప్రయాణికులతో రద్దీగా మారాయి. బస్సులు దొరక్క సీట్లు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఖమ్మం బస్టాండ్లో రద్దీ, ప్రయాణికుల అవస్థలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సంక్రాంతి రద్దీ దాటికి బస్టాండ్లన్నీ కిటకిటలాడిపోతున్నాయి. పట్నం నుంచి పల్లె వైపుకు బయలుదేరినటువంటి ప్రజలు బస్సులు లేక కనీసమైనటువంటి ఏర్పాట్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒక్కొక్క బస్టాండ్లలో 2 నుంచి 3 గంటల పాటు వెయిట్ చేసినా కానీ బస్సులు దొరికే పరిస్థితి లేదు. కష్టమో నష్టమో హైదరాబాద్ నుంచి ఊర్లకు, జిల్లాలకు, కేంద్రాలకు చేరుకుంటున్నటువంటి ప్రజలకు ఇక్కడ నుంచి తమ గమ్యస్థానాలకు వెళ్ళాలంటే ఒక పెద్ద ప్రహసనంగా మారిపోయింది. 2-3 గంటలు వెయిట్ చేసినా కానీ బస్సులు వచ్చే పరిస్థితి లేదు. యూత్ అయితే ఎట్లాగట్లా బస్సులు ఎక్కుతున్నారు కానీ సీనియర్ సిటిజన్లు, మహిళల పరిస్థితి అయితే అధ్వానంగా ఉన్నటువంటి పరిస్థితి. ఖమ్మం బస్టాండ్లో ప్రస్తుతం మనం ఉన్నాం. వాళ్ళతో మాట్లాడదాం. అమ్మ, ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు? 2 గంటలు అయింది. అంటే 4 సీట్లు ఖాళీకి రిజర్వేషన్ లేకపోయినా కానీ రిజర్వేషన్ ఉందని చెప్పారు. అయితే సార్ పెద్ద ఆయన కదా, ఆయన చీనా చిచ్చింది కదా, డబ్బులు ఇస్తాం మేము, ఆయన దింపిండు. ఇప్పుడు మళ్ళీ మేము ఎక్కని చేయటన్నా మళ్ళీ ఎక్కించుకున్నాడు. వెయిట్ చేస్తున్నారు అసలు? 2 గంటలు అయింది. సార్ చెప్పండి. 2 అవర్స్ అయింది వచ్చి. నేను ఖమ్మం నుంచి చాలా మందికి వెళ్ళాలా. నేను సీనియర్ సిటిజన్ని, నేను బ్లాక్ ఫంగస్ పేషెంట్ని, నాకు పండు లేవు, కన్ను లేదు. వాడు నన్ను చూసి వాళ్ళు ముందు కూడా కూర్చొని డ్రైవర్ వెనకాల, కానీ ఇప్పుడు మొత్తం ముందు కూర్చోబెట్టుకుని తీసుకెళ్తున్నాడండి. ఇది ఎలా, ఏం పరిపాలన, ఏం ప్రభుత్వం? ఖమ్మం హైటెక్ బస్టాండ్ ఇది. కొత్త బస్టాండ్లో దాదాపు 30 ప్లాట్ఫామ్లు ఉంటే అందులో 25 ప్లాట్ఫామ్లలో వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సినటువంటి ప్రయాణికులు వెయిట్ చేస్తున్నారు. అమ్మ, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడ పోవాలి తల్లి? హైదరాబాద్ నుంచి వచ్చామండి, భద్రాచలం వెళ్ళాలి. ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు? మేము 1 అవర్ నుంచి వెయిట్ చేస్తున్నామండి. ఏంటి పరిస్థితి? అసలు బస్సులు ఖాళీగా ఉండట్లేదు. అక్కడ నుంచి డైరెక్ట్ బస్సులు లేక మేము ఇక్కడికి వచ్చుంటే ఇక్కడ కూడా ఇంతే ఉంది. అసలు బస్సులు దొరకట్లేదు ఎక్కడ. అక్కడ అందరూ కొట్టుకుంటున్నారు అందరూ. ఇక కింద పడితే మన అయితే ఏంటి పరిస్థితి? 550 పైసలకు బస్సులు ఉంటే వాటిని వివిధ ప్రాంతాలకు తరలిస్తున్నారు. అట్లాగే హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి వారికి ఈ చాలా ఇబ్బంది ఎదురవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రజలందరూ కూడా దీని పట్ల తీవ్రమైనటువంటి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంత సౌకర్యంగా ఉంటే ఏం చెప్తామండి. బస్సులు ఉన్న బస్సు చూడు ఎట్లా ఉందో. జంగారెడ్డి కూడా పోవాలి, ఏమీ లేదు. ఎక్కడి నుంచి వస్తున్నారు? మాది ఇక్కడే ఖమ్మంలో పక్కనే. పావు గంట అయింది, కానీ మొత్తానికి అయితే లేదు, ఏ బస్సు లేదు, ఏర్పాటే లేదు. అధికారులు కూడా పట్టించుకునే పరిస్థితి ఏం చెప్తారు, ఏం చెప్తే వస్తాయి అంటారు. ఏమి వస్తాయి? వచ్చిన బస్సులు చూడరాదు ఎలా ఉన్నాయి, అలా ఉన్నాయి. మరి బస్సు వచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు ఒక బస్సు చూడండి, పాయింట్ వస్తే కనుక బస్సులు దాదాపుగా అరగంట 30 గంటకు ఒక బస్సు వచ్చేటువంటి పరిస్థితి లేదు. వస్తే కూడా ఇక ఈ రకమైనటువంటి పరిస్థితి. ఆడపిల్లలు, పెద్దవాళ్ళు లోపలికి ఎక్కాలంటే కనుక కాళ్ళు చేతులు విరిగేటువంటి పరిస్థితి కనపడుతుంది. చాలా సుదూర ప్రాంతాల నుంచి 3-4 రోజులు పండగ కోసం వెళ్ళాలంటే లగేజ్ తీసుకొని రావాల్సి ఉంటుంది. లగేజ్ తీసుకొని వస్తున్నారు. ఆ లగేజ్తో పాటు పిల్లలు, చిన్నపిల్లలు ఉంటే కనుక వారి పరిస్థితి అయితే అగమ్య గోచరంగా ఉంది. కిటికీల్లోంచి లోపలికి లగేజ్ విసిరి వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. అక్కడ నుంచి మళ్ళీ వారి గమ్యస్థానాలకు వెళ్లేందుకు వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. చిన్నపిల్లలతో పాటు ప్రయాణం చేయడం బాగా ఇబ్బందిగా ఉన్నటువంటి పరిస్థితి కనబడుతోంది. దాంతోపాటు లగేజ్ని క్యారీ చేయడం కూడా కాస్త ఇబ్బందిగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి 550 బస్సులకు తోడు హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి బస్సులను కూడా కొంత హోల్డ్ చేసి వివిధ ప్రాంతాలకు తరలించేటువంటి ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఆ మేరకు అంటే ప్రజల నుంచి వస్తున్నటువంటి డిమాండ్ మేరకైతే బస్సులు సప్లై ఉన్నట్టుగా పెద్దగా కనిపించట్లేదు. దాంతో గంటల కొద్ది ప్రయాణికులంతా కూడా బస్టాండ్లను వెయిట్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన డిప్యూటీ ఆర్ఎం పవిత్ర ఉన్నారు, వారితో మాట్లాడదాం. మేడం, చాలా పెద్ద ఎత్తున రద్దీ కనపడుతోంది. వీరందరినీ కూడా గమ్యస్థానాలకు చేర్చేందుకు ఆర్టీసీ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది మేడం? సో రోజువారీగా మన ఖమ్మం జిల్లా 540 బస్సులు ఆపరేషన్లో పెడుతోంది. సో ఈ సంక్రాంతి ఆపరేషన్స్కి మనము 286 బస్సులను అదనంగా ప్లాన్ చేసుకోవడం జరిగింది. ఈ 286 బస్సులలో మనము నిన్న ఒక్కరోజే 110 బస్సులు అదనంగా తిప్పాము. ఆ 110 బస్సుల్లో కూడా అంటే మనకి రోజువారీ మనము 1,10,000, 1,15,000 అలా జనాలను మనం తరలిస్తూ ఉంటాము ఖమ్మం జిల్లా బస్సుల్లో. అలాంటిది నిన్న ఒక్కరోజే మనము 2 లక్షల మంది ప్రయాణికులను వారి గమ్యస్థానానికి చేర్చడం జరిగింది. అంటే దీన్ని బట్టి మనకు నిన్న ఎంత రద్దీ ఉంది అన్నది మనకు అర్థమవుతోంది. సో అందరూ కూడా సంక్రాంతికి ట్రావెల్ చేస్తున్నారు కాబట్టి ఎప్పటికప్పుడు వాళ్ళకి అదనంగా బస్సులు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు ట్రాఫిక్ క్లియర్ చేస్తూ వారి గమ్యస్థానానికి చేర్చే ప్రయత్నం ఆర్టీసీ తరఫున మేము చేస్తున్నాం. డిమాండ్ ఉన్న ప్రాంతాలకు బస్సులు నడపడం లేదు, చాలా తక్కువ ఉన్నటువంటి విమర్శ వస్తుంది. అంటే సత్తుపల్లి కావచ్చు, మనుగూరు, భద్రాచలం లాంటి డిమాండ్ ఉన్న ప్లేసెస్కి సరిపడా బస్సులు లేవంటున్నారు. అంటే మనకి ఒకటి ఏంటంటే ఈ భద్రాచలం కానివ్వండి, లేకపోతే సత్తుపల్లి కానివ్వండి, ఈ ప్లేసెస్ అన్నిట్లో కూడా
ఎక్కువ మనకి ఆంధ్ర వైపు వెళ్ళే ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉంది. అండ్ ఈ సంక్రాంతి టైంలో అలాంటి ప్లేసెస్లో మనకి ఎక్కువ డిమాండ్ కూడా జనరేట్ అవుతూ ఉంటుంది. పర్టిక్యులర్లీ ఈ ఫెస్టివల్ అప్పుడు, మిగతా ఫెస్టివల్స్ కంటే కూడా సంక్రాంతి పండగ అందరూ కూడా వస్తారు కాబట్టి ఆంధ్ర కల్చర్ మనకి ఇటువైపు ఉంటుంది కాబట్టి మనకి ఎక్కువ ఈ ప్రాంతాల్లో మీరు అన్నట్టు రద్దీ పెరుగుతోంది. ఆ విషయం వాస్తవమే. కానీ దానికి తగ్గట్టు మేము కూడా ఎప్పటికప్పుడు కొంచెం వెనక ముందు ఒక హాఫ్ అన్ అవర్ అటు ఇటు లేట్ అయినా సరే మా ప్రయత్నం మేము చేస్తున్నాము. మా ఆఫీసర్లు కానివ్వండి, సూపర్వైజర్లు కానివ్వండి, డ్రైవర్లు, కండక్టర్లు అందరూ కూడా బస్ స్టేషన్స్లో ఉండి వారి ప్రయత్నం వాళ్ళు చేసి, అంటే వారి పండగలను కూడా వదులుకుని ప్రయాణికులని వాళ్ళ గమ్యస్థానానికి చేర్చడానికి అందరూ కూడా సహకరిస్తున్నారు, అందరూ కూడా శ్రమిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఆర్టీసీ అధికారులు చెప్తున్నారు అరగంట లేట్ అయినా అటు ఇటుకనో కాస్త బస్సులు ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తున్నాం. పండగ పూట గమ్యస్థానాలకు చేర్చేందుకు తమ వంతు కృషి చేస్తున్నామని చెప్పి పండగను కూడా వదిలిపెట్టుకొని మేమందరం పనిచేస్తూ ఉంటున్నారు. కానీ బస్ స్టేషన్లలో మాత్రం రద్దీ తగ్గేటువంటి పరిస్థితి కనపట్లేదు. ఎందుకంటే గంటలు గడుస్తున్న కొద్దీ ఉదయం 6 గంటల నుంచే రద్దీ మొదలవుతుంది, సాయంత్రం వరకు ఇదే రద్దీ కొనసాగుతుంది. ఇవాళ రేపు పండగ కాబట్టి రేపు కూడా ఇదే పరిస్థితి కొనసాగేటువంటి ఆస్కారం ఉంటుందని చెప్తున్నారు. ఖమ్మం ఉమ్మడి జిల్లా, భద్రాద్రి కొత్త జిల్లా కావచ్చు, ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కావచ్చు, ఇది ఒక సెంటర్ పాయింట్గా ఉంటుంది. ఇటు తెలంగాణకు, ఇటు ఆంధ్రాకు, ఛత్తీస్గఢ్కు ఇది సెంటర్ పాయింట్గా ఉంటుంది. ఈ ప్రాంతాలకు సంక్రాంతికి వెళ్ళే వాళ్ళందరూ కూడా ఖమ్మం జిల్లా మీదుగా ప్రయాణం చేసే ఒక మార్గంగా మధ్య మార్గంగా పెట్టుకుంటారు. ఇక్కడికి వచ్చి ఇక్కడ స్ట్రక్ అయిపోతున్న పరిస్థితి ఉండడంతో బస్ స్టాండ్లన్నింటిలో కూడా రద్దీ నెలకొని ఉంది. ప్రజల నాగరాజు, సంస్థ న్యూస్ ఖమ్మం నుంచి.